హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ అండి ముల్లంగి ఆకుతో పచ్చడి. ముల్లంగి ఆకుతో పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. చూసారా, సేమ్ రోటి పచ్చడిలో ఎలా చేసుకుంటామో అలాగే వచ్చిందండి. దీనికోసం అయితే మనం ముల్లంగి ఆకుని అయితే తీసుకోవాలి. ఫస్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఇదిగోండి, 2 ముల్లంగిలను తీసుకున్నాం కదండి. దీనికి చూసారా ఆకైతే చాలా ఉంది. దీన్ని అయితే శుభ్రంగా చూసుకొని తీసుకోవాలి. ఇదిగోండి, ఆకైతే చాలా పెద్దగా బాగుందండి. ఆకైతే ఒక్కొక్కసారి అయితే బాగోదు ఆకు, ఇప్పుడైతే చాలా బాగుంది. నేనైతే 2 దుంపలను అయితే తీసుకున్నాను. దీనికి ఆకు కూడా చాలా ఉంది, ఎక్కువగానే ఉందండి. దీన్ని అయితే నీట్గా చూసుకొని మంచి ఆకులను తీసుకున్నాను. దీని అయితే నీట్గా కడుక్కోవాలండి. ఒక 3 టైమ్స్ కడుక్కోవాలి. ఇదిగోండి, దుంపలను అయితే ఇలా సపరేట్ చేసాం. ఆకులను అయితే నీట్గా చూసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే కడుక్కోవాలి. ఎందుకంటే కొంచెం దాని పక్కన మట్టి అయ్యి ఉన్నా కానీ పోతుంది. వాటర్లో అయితే వేసి నేనైతే కడుక్కుంటున్నాను. ఇదిగోండి, 2 టైమ్స్ ఆల్రెడీ కడిగాను, లాస్ట్ టైం కడుగుతున్నాను. దీంట్లో ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి కడుక్కోవాలండి. దానికోసం అయితే నేను ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు, సాయమిరపకాయలు, పచ్చెనపప్పు, ఎండుమిర్చి తీసుకున్నాను. ఇదిగోనండి, ఇవి అన్నీ తీసుకున్నాను కదా, వీటిని వేపుకోవాలండి. ఈ ముల్లంగి ఆకుని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. కడిగేసుకున్నాను కదా, ఇదిగోండి ఈ టైప్లో కట్ చేసుకున్నాను. నేనైతే ఒక బౌల్లో తీసుకున్నా. దీంట్లో అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ నూనె అయితే వేస్తున్నానండి. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లో అయితే నేను సాయమిరపకాయలు, పచ్చెనపప్పు, ఆవాలు, మెంతులను అయితే వేస్తున్నాను. ఇవి వేసి కొద్దిసేపు వేగిన తర్వాత 1 by 1 వేసుకోవాలండి. ఎండుమిర్చి అవి వేసుకోవాలి. ఇదిగోండి, మీడియంలో పెట్టుకుని తిప్పుతూ వేయించుకోవాలి. ఈ ముల్లంగి ఆకు హెల్త్కి అయితే చాలా మంచిదండి. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న చిన్నపిల్లలకి నుసుపురుగుల ప్రాబ్లం ఉంటుంది కదండి, అది కూడా పోతుంది. ఈ ముల్లంగి ఆకు కర్రీ కింద చేసుకుని తినటం కానీ, ఇలా పచ్చడిగా చేసుకుని తినటం వల్ల కానీ అయితే చాలా మంచిది హెల్త్కి అయితే. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేస్తున్నానండి. ఇది షుగర్ వాళ్ళకి కూడా చాలా మంచిదండి ముల్లంగి ఆకు. ఇది ముల్లంగి ఆకుని అయితే చాలామంది అవాయిడ్ చేస్తారు. ఇలా పచ్చడి కింద చేసుకుని కానీ, లేకపోతే కర్రీ కింద చేసుకుని కానీ తినటం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది. మీరు ఎప్పుడు చేసుకొని పొలం అయితే ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇదిగోండి, ఎండుమిర్చిని కూడా వేసాను కదండి. ఒక 15 ఎండుమిరపకాయలను అయితే నేను తీసుకున్నాను. వీటిని కూడా వేసి దోరగా వేయించుకోవాలండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి నేను. తర్వాత దీంట్లో ఇంకో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసి మనం కడిగి పెట్టుకున్నాం కదండి, కట్ చేసి పెట్టుకున్న ఆ ఆకునైతే, ముల్లంగి ఆకునైతే వేసుకోవాలి. దీన్ని కూడా బాగా మగ్గేటట్టు ఉంచుకోవాలండి. చాలా టేస్టీగా బాగా వస్తుందండి. మనం గోంగూర పచ్చడి, కొత్తిమీర పచ్చడి ఇవి చేసుకుని తింటాం కదా, సేమ్ అలాగేనండి. మీ పిల్లలకైతే ఇంట్లో ఖచ్చితంగా చేసి పెట్టండి, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇప్పుడైతే బయట ఫుడ్స్ అవి తిని ఎక్కువ గ్యాస్ అని, ఇలాగ నుసుపురుగులని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలైతే. దానికైతే చాలా మంచిది. ఒకసారి మీరు ట్రై చేయండి. దీంట్లో అయితే చిటికెడు చింతపండు వేసానండి. చాలా చిన్న సైజు గోలిక్కాయ అంత చింతపండుని తీసుకుని వేసాను. ఇదిగోండి, బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. బాగా చల్లారినిచ్చిన తర్వాత పట్టుకోవాలి. ఇదిగోండి, దీంట్లో అయితే ఎల్లుల్లిపాయలు కూడా వేసాను, అలాగే కళ్ళుప్పు కూడా వేస్తున్నానండి. దీన్ని అయితే మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు అయితే మీరు టేస్ట్ని చూసుకుని వేసుకోండి, కారం కూడా. ఇదిగోండి, మిక్సీ పట్టుకున్నాను. బరకగా బాగా వచ్చిందండి. చూసారా, చాలా బరకగా బాగా వచ్చింది కదండి. ఇలా ఉంటే పచ్చడికి చాలా బాగుంటుందండి.
అలాగే మనం చల్లారి పెట్టుకున్నాం కదండి, వేడంతా చల్లారిన తర్వాత దీన్ని కూడా మిక్సీలో వేసుకున్నాం. దీన్ని మిక్సీ పట్టేటప్పుడు ఏమైనా కొంచెం టైట్గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇదిగోండి పచ్చడి అయితే మనకైతే రెడీ అయిపోయింది. నేనైతే ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. కొంచెం టైట్గా పడుతుంది అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని తిప్పుకుంటే చాలా బాగా వస్తుంది. ఇదిగోండి మనకైతే ముల్లంగి ఆకుతో పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా చాలా బాగా వచ్చింది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.